తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాలేరు నియోజకవర్గంలో తన గెలుపును ఆపడానికి కేటీఆర్ తండ్రి 3 సార్లు ముక్కు నేలకు రాసిన ఫలితం సాధ్యం కాలేదని విమర్శించారు. ఆయన వల్లే కాదు, నీ వల్ల అవుద్దా బచ్చాగాడివని ఘాటు పదజాలంతో దాడి చేశారు. 3.5 తర్వాత జరిగే ఎన్నికల వరకు కేటీఆర్ ఇండియాలో ఉంటారా లేక సంచి సర్దుకుని అమెరికాకు వెళ్లిపోతారా అన్నది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారన్నారు. ప్రజల దీవెళ్ల ముందు అహంకారపూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు 2 సార్లు బుద్ధి చెప్పారు. 3వసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత నా మీద నువ్వు నిలబడతావా లేకుంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తుందా? 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా? బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా? ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు.